హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? థంబ్‌నెయిల్ చూసే వీడియోలోకైతే వచ్చారు కదా! అసలుకి ఈ వీడియో పెడదామా వద్దా అనుకున్నాను. ఎందుకు అలా అనుకున్నానో మీకు తర్వాత చెప్తాను. ముందు నా ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాలి కదా! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడదల. నేను బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా. మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్‌కి నాకు చాలా అంటే చాలా వీడియోలు చేయాలనిపించిద్ది. అలాగే లైక్ ఇయ్యంగానే హైప్ ఆప్షన్ కూడా వస్తది. కొద్దిగా హైప్ పాయింట్లు కూడా ఇయ్యండి అబ్బా. ఈ వ్లాగ్ వచ్చేసి పీరియడ్స్ అయిపోయిన తర్వాత నేనేమేం పనులు చేసుకుంటానో అవన్నీ అయితే చూపిస్తాను. కొంతమంది అనుకోవచ్చు ఇవి ఇవి కూడా పెట్టాలా, ఈ వీడియోలు కూడా పెట్టాలని అంటారు. కొద్దిగా నాకు అక్కడే భయం అనిపిస్తది. ఒక్కసారి భయం అనిపించినా కూడా నాకు అలవాటు అయిపోయిందిలేండి. కాపోతే నేను ఏదన్నా ఒకవేళ పీరియడ్స్ తర్వాత ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేసుకుంటారు కదా! నేను ఏదన్నా వేరేగా చేస్తే ఎవరన్నా చూసి కరప్షన్ చేస్తారు కదా! అది నేను వచ్చిన నెల నుంచి అట్లా పాటిస్తున్నానన్నమాట. అందుకని నేను తీసిన వీడియో మటుకు ఖచ్చితంగా పెడతాను. ఎవరన్నా నాకు మంచి సజెషన్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదా! ఎవరో 100లో ఒకరు ఇద్దరు నెగెటివ్ కామెంట్లు పెడితే మనకేంటబ్బా అనైతే మళ్ళీ ఆలోచన చేసైతే వీడియో అయితే ధైర్యం చేసైతే పెట్టేసానబ్బా. ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే తీసానండి. మార్నింగ్ లెగవంగానే కాళ్ళు చేతులు మొహం అయితే నీట్ గా వాష్ చేసుకొని బయట అయితే నీళ్ళు జల్లేసుకున్నాను. ఇప్పుడైతే మోటార్ అయితే ఏం వేయలేదులేండి. ఎందుకంటే ఇంటి ముందర నీట్ గానే ఉంది. నీట్ గా కానీ లేకపోతే మటుకు మోటార్ వేసి నీళ్లు కొట్టేస్తాను. నీట్ గా ఉంటే మటుకు ఒక రెండు మూడు చెమ్ములు నీళ్లు కొట్టేసుకొని ముగ్గు అయితే వేసుకుంటాను. ముందు రోజు మినపగార్లకైతే వేసాలండి. అది కొద్దిగా మిగిలితే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసాను. నేను లెగవంగానే ఫస్ట్ ఏం చేశానంటే ఆ పిండి తీసి బయట పెట్టేశాను. కూలింగ్ పోతే మనకి ఆయిల్ పీల్చుకోకుండా ఉంటది కదా అని. ఇక మనం బయట పనంతా చేసుకొచ్చాక కొద్దిగా కూలింగ్ తగ్గిద్ది కదా అని అయితే లెగవంగానే అయితే మినప్పిండి తీసి బయట పెట్టేసాను. ఇంకా అదైతే మంచిగా కూలింగ్ అయితే తగ్గిపోయింది అనమాట. నేను బయట పనులను చేసుకొచ్చేలేకే. ఇక మా ఇంట్లో ఆ పిండి కొద్దిగా ఉంది. దానికి కొద్దిగా గారెలు అవుతాయి. అయినా సరే పల్లీల చట్నీ చేయాల్సింది మా ఇంట్లో. అందుకని పచ్చిమిర్చి అయితే ఎక్కువ లేవు. కొన్ని ఎండుమిరపకాయలు కొన్ని పచ్చిమిర్చి వేసి పచ్చడి అయితే చేసిన అనమాట. ఇక్కడ పాలైతే వచ్చేసినాయి. చాయ్ అయితే పెట్టేశాను. పాలు తెచ్చిన వెంటనే అయితే చాయ్ పెట్టేస్తాను. ఎందుకంటే మా పాలైన ఒక్కసారి ఈవినింగ్ పాలు పట్టుకొస్తాడు. అందుకు ఒక్కసారి పగిలిపోయే ప్రమాదం అయితే ఉంది. అందుకని రాగాలను అయితే నేనైతే చాయ్ పెట్టేస్తాను అనమాట. ఒక పక్క అయితే మా సాయికి నీళ్ళు అయితే పెట్టేశాను గ్యాస్ మీదనే. మేము గ్యాస్ మీదనే పెట్టుకుంటాంలేండి. ఎందుకంటే మా సాయి నేనే కాబట్టి మా వారు ఒక్కసారి చనీళ్ళు పోసేసుకుంటాడు. మేమిద్దరే కాబట్టి గ్యాస్ మీదనే పెట్టుకుంటాము. ఇక్కడ మాకు కట్లు పొయ్యి పెట్టుకునే అంత కూడా లేదు సరిగ్గా. మాకు అంతా దుకాణం అదే సిమెంట్ షాప్ కదా, అంతది పనే చేస్తూ ఉంటారు అనమాట. ఆ పని చేసిన వస్తువులు పెడుతుంటారు. నేను ఇక నా కట్లు పొయ్యి పెట్టుకునే అంత అయితే ఉండదన్నమాట మా కాడ. ఇక్కడైతే పల్లీలు అయితే ఫ్రై చేసినా కదా, ఆ పల్లీలని బయటైతే అది పొట్టంతా తీసేసి వచ్చేసిన అనమాట. ఆ పల్లీలు పొట్టు తీస్తేనే పచ్చడి బాగుంటది. అట్లా అయితే ఒకసారి చేసుకుందానండి. నేను చాలాసార్లు చాలా వీడియోలు కూడా చెప్పాను. ఇక పల్లీలు పొట్టు తీసేసి మిక్సీ అయితే పెట్టేసాను అనమాట. పల్లి చట్నీ అయితే చేసాను. నేను ఎప్పుడు గారెల పిండి రుబ్బినా మెత్తగా రుబ్బేదాన్ని. ఎందుకో నాకు నూనె పీలుస్తున్నట్టు కొంచెం డౌట్ వచ్చిందనమాట. ఈసారి ఇట్లా కాదు, మెత్తగా కాదు, కొంచెం కచ్చపచ్చగా రుబ్బి వేద్దాము, చూద్దాం ఇదే నూనె పీల్చుతా లేదా అని అయితే నేను ఈసారి మటుకు కచ్చపచ్చగా రుబ్బాను అనమాట. ఎప్పుడు దూదులాగా నేను గారెల పిండి వేసేదాన్ని. ఇక అట్లా వేసినప్పుడల్లా నూనె పీలుస్తుందని ఇక నా డౌట్ వచ్చింది నాకు. ఇక కచ్చపచ్చగా అయితే రుబ్బానా, అసలుకి నూనె పీల్చుకోలేదు. ఎంత బాగుండయో. ఇట్లా కూడా సూపర్ టేస్ట్గా ఉండే, కొంచెం పప్పు తగులుతా బాగుండే అనమాట. ఈ స్నాక్స్ కూడా తినొచ్చు, బాగుంటాయి ఇవి. ఇక నేను ఇక మీద ఇట్లానే చేయాలని చూస్తున్నాను. మెత్తగా అయితే రుబ్బద్దు, నూనె బాగా గుంజుతుంది. ఇక ఫస్ట్ మా సాయికి అయితే పెట్టేసాను. సూపర్. ఇక మా సాయి స్కూల్కి వెళ్ళేవాడు కదా, ఇక వాడికైతే పెట్టేసాను. వాడైతే తినేసేసాడు. ఇక వాడు తిన్న తర్వాత మా వారైతే వాడిని స్కూల్కి అయితే తీసుకుపోయాడు. ఇంకా తర్వాత మా వారు వచ్చిన తర్వాత నేను మా వారు ఇద్దరైతే తినేసినాము. తినేసిన తర్వాత నిదానంగా ఈ పనులన్నీ చేసుకుందామని అయితే నేను ఇంకా స్టార్ట్ చేసిన అనమాట. మళ్ళీ మనకి శక్తి అంటూ ఉండాలి కదబ్బా. ఇప్పుడు తినక ముందు అన్ని చేసుకునే వాళ్ళంటే కుదరని పని. మనకు ముందు 5-6 రోజులు పీరియడ్స్ పోయి మన పరిస్థితి ఎట్టుంటది. ఇంక దాని దగ్గర తినకుండా చేస్తే ఇంక అస్సలకి నీరసం వస్తుంది. తినకుండా కూడా ఎవరిని వదిలించాలి మీరే చెప్పండి. నేను అందుకనే ఏదైనా సరే తినే నీట్గా నిదానంగా చేసుకుంటాను. అసలుకే ఆరోగ్యం ఖరాబ్ అయిపోయిందిలేండి. సరిగ్గా తినక శరీరం బాగా
వెయిట్ పెరిగిపోయాను. సరిగ్గా తినకనే వెయిట్ పెరిగిపోయాను నేను. లేకుంటే ఇంత వెయిట్ నేను లేను. పెళ్లి కాకముందు మస్తు సన్నగుండేదాన్ని. టయానికి సరిగ్గా తినక అసలకి ఇక నేను ఎట్లనో అయిపోయాలేండి. ఇప్పుడు ఈ శరీరాన్ని తగ్గించాలన్నా కూడా కుదరదు. ఒక్కోసారి అనిపిస్తది ఎంత పని చేసినా కూడా ఈ ఒళ్ళు తగ్గట్లేదు ఏంది పెళ్లి కాకముందు ఇట్లా లేనే అని. ఇదేంటంటే టెన్షను. ఒక్కసారి ఆ టెన్షన్ వల్ల సమస్యల వల్ల తిని తినక సగం ఇట్లా అయిపోతాం మనం. మంచిగా తిని ఉండేటోళ్ళు ఏ టెన్షన్ లేకుండా హెల్దీగా ఉంటారు. అవునా కదా, మీరే చెప్పండి. సరే నేను టాపిక్ ఆడుకో వెళ్ళిపోతుంది. స్నానం చేసి వచ్చేసాను. స్నానం చేసి వచ్చేసి ఆ బొట్టు పెట్టుకొని కొద్దిగా వ్యాజిలిన్ రాసేసుకొని వంటగది అయితే నీట్ గా ముందు వంటగది అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. పీరియడ్స్ అయిన ఆ వారం రోజులు పాపం మా వారు మా సాయిలేండి ఇద్దరు వంట చేసింది. నా వంటగది అంతా జిడ్డు జిడ్డుగా అయిపోయింది. ఎట్లాగో పాపం వంట అయితే చేసి పెట్టారు, వాళ్ళని మనమైతే ఏమనకూడదు కదా. నేనైతే నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను వంటగది అయితే. మా వారైతే మటన్ తెచ్చారు. వాళ్ళ దోస్తు వాళ్ళు ఎవరో కోస్తున్నారంటే మా వారు మంచి మటన్ అయితే తెస్తాడు, లేకుంటే అస్సలకి ఆ జోలికే పోడనమాట. అందుకని ఒక 1/2 కిలో అయితే పట్టుకొచ్చారు అనమాట. మంచిగా ఉందమ్మా మటను, తీసుకుందామంటే సరే తెచ్చుకో అని చెప్పాను. తెచ్చాడు. కొద్దిగా మెంతాకేసి వండుదాము అని అయితే మెంతాకు కూడా తెప్పించాను. సూపర్ ఉంటుంది అబ్బా మెంతాకేసి వండుకుంటే. ఒకసారి ట్రై చేయండి. నాకైతే భలే ఇష్టము మెంతాకు. ఏ కర్రీలో అయినా నాకైతే భలే ఇష్టం అసలుకి. నాకు మెంతాకు అయితే ఇంకా పెద్ద మెంతాకు అయితే ఇంకా బాగుంటది. మీరు మెంతాకు చిన్న కట్ట తెచ్చుకున్నప్పుడు ఇది ఇట్లా కట్ చేసుకోండి. కొద్దిగా తీసి ఏమన్నా అదే వానపాములు అయిన ఉంటాయి అవన్నీ చూసేసి కట్ట అట్లా పెట్టి కట్ చేసేయచ్చు. ఒక్కటి తీసి కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. నేనైతే ఇట్లా చేస్తున్నాను అనమాట. మెంతాకైతే కట్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, దాంట్లో టమాటాలు అయితే ఏం వేయనులేండి. నేను మటన్ కడిగింది మీకు చూపిలేదు. మటన్ అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నాలేండి. గ్యాస్ పై అయితే కడిగాను కదా, దాన్ని వెలిగిస్తుంటే అది అదే చుట్టూతో మంట వస్తుంది అనమాట. ఎందుకంటే మనం అప్పుడే కడిగినాం కదా, అందుకని ఆ వాటర్ తగిలో ఏమో చుట్టూతో మంట వస్తుంది. అందుకని నేను మసిపట్టతోటి రౌండ్ తిప్పుతున్నాను, కొద్దిగా ఏమన్నా తగ్గిస్తామని. మళ్ళీ కింద కూడా మంట వస్తుంది. అప్పుడే కడిగాం కదా, అది ఆరిన తర్వాత చేసింటే అయిపోయేది. అప్పటికి వంట పని లేట్ అవుతుంది. మళ్ళా చాలా పనులు ఉండయి. దుప్పట్లు జాడించాలి, మళ్ళా ఇల్లు చిమ్ముకోవాలి, ఇవన్నీ చాలా పనులు ఉండయని గబాలు పెట్టేసిన పొయ్యి మీద. ఇదైతే ఉడుకుతా ఉంటుంది. మటన్ ఉడికేయలేక లేట్ అవుద్ది, అందరికి తెలిసిందే కదా. ఆ మటన్ వండేటోళ్ళకి ఎవరికైనా అందరికి తెలిసిందే. ఇకనైతే కడాయి పెట్టేసి, కడాయిలో ఆయిల్ మనం ఇందాక గారెలు వేసినాం కదా, అదే కడాయి అనమాట. కొద్దిగా నూనె తీసేసి కొద్దిగా అయితే ఉంచాను. దాంట్లో చెక్క, లవంగాలు, ఆనియన్, అల్లం పేస్ట్, మెంతాకు ఫస్ట్ బాగా ఫ్రై అవనిచ్చి, తర్వాత మళ్ళీ మటన్ వేసేసి దాంట్లోనే ఉప్పు, పసుపు, కారం వేసి దీని మటుకు బాగా దీంట్లో వాటర్ ఊరి మొత్తం డ్రై అయిన దాకా నేను ఫ్రై చేస్తాను అనమాట. అది వాటర్ ఊరి ఫ్రై అయ్యలేక కొంచెం లేట్ అవుతుంది కదా ఎట్లయినా సరే. అందుకని ఇల్లు అయితే చిమ్మేసి తుడిచేద్దామని అయితే వచ్చాను అనమాట. దాన్ని పొయ్యి మీద పెట్టేసి ఆడే ఉంటే మనకి ఏ పనులు కావు కదా. ఎన్ని షెల్ఫ్లు ఉన్నాయండి ఇంట్లో, అసలుకి ఎన్ని షెల్ఫ్లు ఉన్నాయి తెలుసా. మా వాళ్ళు ఏం చేస్తారు, ఆడ చేతికి దగ్గరుంటే ఆడ వస్తువులన్నీ పెట్టేస్తారు అనమాట. నేను నా మిషన్ కి సంబంధించిన వరకే పెట్టుకుందామని నేను ఈ బలను పెట్టుకున్నా. అసలు ఈ బలను బయట పెట్టేద్దాం అన్నాడు మా వారు. చెప్పులకు పెట్టేద్దామ్మా, ఇది వద్దన్నాడు. భలేవాడి ఇది. మేము ఇక్కడికి వచ్చిన, ఈ ఊరికి వచ్చిన కొత్తలో కొన్నాం అనమాట టీవీ కిందకి అనేది. నాకు అది గుర్తుగా ఉంటది. నువ్వు అట్లా ఏం పని చేయదు, బయట పెట్టామంటే ఖరాబ్ అయిపోద్ది, వాన తగిలి. కావాలంటే మీషోలో బుక్ చేస్తారు చెప్పులకి అని అయితే మీషోలో ఒకటి బుక్ చేసి పెట్టేశాను. దాని మటుకు గుర్తుగా పెట్టుకున్నాను అనమాట. నేనేందంటే ఇప్పుడు ఎట్లా నాకు మిషన్ ఉంది, మిషన్ కి సంబంధించినవన్నీ పెట్టుకోవచ్చు కదా. ఒక షెల్ఫ్ లాగా ఉంది, కింద కూడా ఒక అర ఉంటది అనమాట. దాంట్లో అన్నేమో అవి సుత్తులు, అవి అది సుత్తులు కాదు, కటింగ్ బెల్ట్, అవన్నీ దాంట్లో పెడతాడనమాట మా వారు. ఏది ఉంటే అది ఆడ పెట్టేస్తాడు అనమాట. నేను నా మిషన్ వరకే ఉంచుకుంటానయ్యా అంటే, కాదు ఎన్ని సెల్ఫ్లు కట్టుకున్నాం అసలుకి, అయినా కూడా అట్లా చేస్తాడు అనమాట మా వారు మా సాయి ఇద్దరు. మరి అందరి ఇల్లు అట్టానో మా ఇల్లు అంతే తెలియదు. ఏడాడు దుమ్ముంతా తుడిచేసి ఇల్లు అయితే 3 రోజులు చిమ్ముకొచ్చేసాను.
డైరెక్ట్ ఇల్లే కడుగుదాం అనుకున్నాను. కానీ చాలా పనులైతే ఉండయి. ఇల్లు కడిగే అంతైతే లేదు. ఈసారి ఇంకెప్పుడైనా కడుగుదాంలే. ఇప్పుడే చాలా పనులయిపోయినాయి. ఇక కడిగే అంతైతే లేదు. కడిగే పని పెట్టుకున్నామంటే చాలా టైం పడతదనైతే ఇంక తుడిచేస్తున్నామంట గబగబా. మనం ఎంత తుడుచుకున్న కడిగిన దానికి మించి లేదబ్బా నిజంగా. ఇంక తర్వాత ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు నిదానం కడుక్కోవచ్చులే. ఇప్పుడైతే మటుకు ఇల్లు తుడవాల్సిందే, తడిబట్ట పెట్టాల్సిందే అనైతే ఇక అది మాప్ అయితే పెట్టేసాను. ఇల్లు తుడుస్తా నాకైతే ఒకటి గుర్తుకొచ్చింది. అది మీతో ఖచ్చితంగా షేర్ చేసుకోవాల్సిందే. ఇట్లానే ఒక ఆవిడ టైల్స్ మరి ఇట్లానే ఈ పాలిష్ బండ్లు ఏవో బండ్లు తుడిసిందంట. మంచిగా లైట్లన్నీ వేసి తుడుచుకుంటూ వచ్చేసిందంట. ఇక ఎందుకు లేబ్బా లైట్లు ఫ్యాన్ తిరిగితే తిరిగినాయి, లైట్లు ఎందుకు లేని లైట్లు బంద్ చేసిందంట. అదే బంద్ అంటే ఆఫ్ చేయడు. నాకేందో మళ్ళీ తెలంగాణ భాష వస్తుంది. లైట్లు ఆపేసిందంట. ఇక నా మట్టాన్ని పాపం అట్లా నీళ్లు పారబోసి ఇంట్లోకి అట్లా వస్తా ఉందంట. అది కాండాల కొద్దిగా చీకటిగా ఉండే లెక్క అట్లనే జారి డామ్మని పడిందంట. ఆమె మీరు ఈ తప్పు ఎప్పుడు చేయకండి. లైట్ ఉంటే ఉండింది, కొద్దిగా ఆరిన దాకైనా ఉంచండి. లైట్లు ఏం పర్వాలేదు, కొంపలో మునగలేదు. అదే పడితే 10 రోజుల దాకా పైకి కూడా లెగలేము కదా, అవసరం చెప్పండి. మీరైతే ఆ తప్పు ఎప్పుడు చేయొద్దు. మంచిగా ఆరిన తర్వాత చూసి లైట్లు కట్టేసుకోండి. ఒక్క రోజుకి కరెంటు బిల్లు మనకేమి వేలలో అయితే రాదు కదా. అందుకే నాకైతే గుర్తొచ్చింది, ఒక ఆవిడకి అట్లా జరిగింది, మీకు చెప్పాలని అయితే షేర్ చేసుకుంటున్నాను మీతోటి. ఇకనైతే ఇల్లు అయితే దుడుచుకొచ్చేసాను కదా. ఆయన చక్క మటన్ అయితే నీళ్ళన్నీ ఇనికి మంచిగా దగ్గరికి పడిపోయింది అనమాట. ఉప్పు, కారం, అల్లం పేస్ట్ అన్ని పట్టాయి కదా. ఇప్పుడు కానీ వాటర్ పోసేసుకున్నాం అనుకోండి చక్క ఉడికిపోద్ది మనకి. ఇకనైతే దీని జోలికి మనం పోబడలేదు. ఇంకా అందుకని వాటర్ అయితే పోస్తున్నాను. మటన్ కదా కొద్దిగా ఎక్కువ నీళ్ళే పడతాయి, అందరికి తెలిసిందే. మటన్ తినే వాళ్ళకి అందరికి తెలిసిందే కదా. ఇకనైతే వాటర్ పోసాను. ఇక మనకు దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు. ఇంకా దుప్పట్లయితే నీళ్ళు పెట్టేశాను కదా. స్నానం చేయకముందే పెట్టేసాలేండి, ఎందుకంటే స్నానం చేసిన తర్వాత వాళ్ళు ముట్టద్దు కదా. అందుకని స్నానం చేయకముందే పెట్టేసాను కుండీలో మంచిగా సరిపేసేసి. మా ఈ గోళాలు ఉండేలేండి, లేకుంటే ఈ దుప్పట్లన్నీ టబ్బులో ఎప్పుడు పెట్టాలా, ఆ టబ్బులో ఎప్పుడు జాడించాలా. ఒక్కోటి టబ్బు అంత ఉంది ఒక్కో దుప్పటి వచ్చి. ఇక నేను గోళంలో పెట్టేశాను. చిన్న గోళంలో పెట్టేసి పెద్ద గోళంలో అయితే జాడిస్తున్నాను అనమాట. పెద్ద గోళం నిండా నీళ్ళు పట్టేశాడు మా వారు. ఇకనైతే మా వారు అంటున్నాడు, ఏందమ్మాయి బయట రోడ్డు మీద పత్తి వ్యాపారం అంటున్నాడు మా వారు. పత్తి వ్యాపారం లేదు, ఏమి లేదు. ఏమైతే ఇంకా మంచిగా భార్య భర్తలు మంచిగా పని చేసుకుంటున్నారు. వాళ్ళ భార్యకి మంచిగా భర్త సాయం చేస్తున్నారు కదా అని అనుకుంటారు. ఇట్లా అపోహలు పెట్టుకోబట్టే కదా చాలా వరకు గొడవలు వస్తున్నాయి. ఏమైంది, తప్పే ఉంది, మన ఇంట్లో పని మనం చేసుకుంటున్నాము. ఇప్పుడు మగవాళ్ళు బయట పని చేస్తుంటే వాళ్ళకి తోడుగా ఆడవాళ్ళు పని చేస్తున్నారు లేదా, మీరే చెప్పండి. ఇప్పుడు మన ఇంట్లో ఆడవాళ్ళకి మగవాళ్ళు పని చేస్తే తప్పే ఉంది. ఒక్కొక్కరు అనుకున్నట్టు వాళ్ళు అనుకుంటారు, కూడా ఎందుకు ఆడవాళ్ళకి పని చేస్తున్నారని. కానీ ఇది ఎంత భార్యకి పని, ఇప్పుడు ఈ రోజుల్లో మగ మనిషికి తగ్గట్టు ఆడ మనిషి కూడా పని చేస్తుంది. ఇప్పుడు మటుకు భర్త అదే మగ మనిషి ఆడ మనిషి అని అనుకుంటా కూర్చుంటే కుదరని పని ఈ రోజుల్లో. అసలుకి ఇల్లు గడవాలంటేనే ఇద్దరం పని చేస్తేనే, ఇద్దరు సంపాదిస్తేనే ఇల్లు గడిచే రకం అయిపోయింది. ఇప్పుడు ఆడ మనిషి పని మగ మనిషి పని అంటే మటుకు కుదరని పని. అవునా కదా, మీరేమంటారు? ఇక మా వార్త అదే అంటున్నాను. ఇట్లా అనుకుంటే మటుకు ఏ ఆడవాళ్ళు బయట పనికి రారు, ఇంట్లో పని చూసుకొని ఇంట్లోనే పనుకుంటారు గమ్ముగా అనేది అంటా ఉన్నాను అనమాట మా వారితోటి. రోడ్డే ఉంది మనకు, ఏడో దూరంగా రోడ్డు ఉంది అనుకున్న వాళ్ళు అనుకొని నష్టమే ఉంది. ఏం చక్క వాళ్ళ భార్యకి హస్బెండ్ ఎంత చక్క పని చేస్తున్నారు. ఇంకెవరన్నా జెంట్స్ చూస్తే అరే వాళ్ళ ఆవిడకి పని చేస్తున్నారు, మనం కూడా చేసి తప్పే ఉందని వాళ్ళు మారుతారు. ఎవరైనా లేడీస్ అనుకోండి, వాళ్ళ భర్త చూడండి ఎట్లా పని చేస్తున్నారని చక్క వాళ్ళ ఆమెకి ఎంత హెల్ప్ చేస్తున్నారు అని ఇట్లా అదే ఇన్స్పిరేషన్ ఏమంటారు, మనం చూసి కూడా కొద్దిగా మారేటోళ్ళు ఉంటారు కదా. నేను అట్లానే చెప్తా ఉన్నాను అనమాట మా వారికి. నువ్వు అట్లాంటి పెట్టుకుంటే మటుకు కుదరదు, రోడ్డు మీద ఏందమ్మాయి పత్తి వ్యాపారం అని అంటా ఉండే లెక్క నాకు కోపం వచ్చింది. అవన్నీ అయితే అనుకుంటే కుదరని పని. అన్ని పనులు అందరూ చేసుకుంటేనే అవుతాయి. అందులో ఈ దుప్పట్లు మటుకు మామూలుగా లేవు, నువ్వే పట్టుకోలేకున్నావు కదా. నా వల్ల అయితే ఏమైతే మరి ఇంట్లో టబ్బు ఏమో ఒకటే టబ్బు, ఒక్కో దుప్పటి చూస్తేనే టబ్బు అంత ఉంది. మనం ఈ గోళాలు పెట్టుకోకపోతే ఆడ జాడించుకోవాలా అని అయితే అంటా ఉండలేక గమ్ముగా ఉన్నాడు అనమాట. అంటే అర్థమైంది కదా ఇక్కడ నేను చెప్పింది. మనం కూడా చెప్పే పద్ధతిలో చెప్తే ఎవరికైనా అర్థమైతలేండి. కసురుకుంటే మటుకు ఎవరికి కూడా అర్థం కాదు. అవునా కదా? ఎవరికి అట్లా చెప్పాలో అట్లా చెప్పుకుంటూ పోవాలి అంతే. ఇప్పుడు ఈ జాడిచ్చిన దుప్పట్లు
ఎక్కడ వేయాలని భయం వేస్తుంది. ఈ మంచు కాలానికి ఫుల్గా మొన్న వానలు ఫుల్ పడ్డాయి కదా, ఇంక దాని తర్వాత చలి స్టార్ట్ అయింది. ఇంతలా నల్లంగా బొచ్చు పురుగులు అయితే మామూలుగా లేవు అసలుకి. ఇంతలా ఉండి అసలుకి నాకు ఇది భయం వేస్తుంది. ఎక్కడ కింద వేసినామంటే దుప్పటి మీద బట్టల మీదకి ఎక్కేస్తాను భయం వేస్తుంది. అందుకని 2 మంచాలు ఖాళీగా ఉంటే 2 మంచాల మీద అయితే ఒక 2 దుప్పట్లు వేసినాము. నాకు మా వారు ఈ కుండీల మీద వేసినా కానీ భయంగానే ఉంది. నేను లోపల దండం మీద వేసుకుంటానంటే ఏం కాదు, ఏం వద్దు, ఇక్కడ నేను ఉన్నా కదా చూస్తాను అన్నాడు. ఇంక సరే అని ఆయన భరోసా మీద అక్కడ వేసాను అనమాట. ఆ కుండీల మీద వేసేసాను. ఇక్కడ మంచిగా ఎండ అయితే కొడుతుందిలేండి. బయట వేస్తే మంచిగా ఆరిపోతాయి. కాకపోతే ఈ బొచ్చు పురుగులు తప్పక నాకు భయం వేస్తుంది అనమాట. ఇక దుప్పట్లు అయితే అన్ని అయితే జాడి చేశాను కదా. కర్రీ కూడా అయిపోయింది. మనకేం చక్కగా చూడబడలేదు. అవన్నీ జాడించుకొచ్చేలేకే కర్రీ కూడా అయిపోయింది. లాస్ట్ ధనియాల పొడి అయితే వేసాను. కొత్తిమీర అయితే లేదు. కొత్తిమీర ఉన్నా కూడా వేయనులేండి, ఎందుకంటే మెంతాకు వేసాను కాబట్టి. ఆకుకూర ఉంటే నేను కొత్తిమీర అయితే వేయను. ఇక నేను చక్క మా వారి నేను ఇద్దరు తినేసిన అనమాట. మంచిగా మటన్ వేసుకొని మెంతాకు ఎంత బాగుంది అసలుకి. మెంతాకు ఫ్రై చేస్తుంటే స్మెల్ ఎంత బాగుంటుంది. ఒకసారి మీద ట్రై చేయండి. చికెన్ లో కూడా మెంతాకు బాగుంటుంది. కోడిగుడ్లు కర్రీ చేసుకుని మెంతాకు బాగుంటుంది. అది ఫ్రై అయ్యేటప్పుడే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇకనైతే మా వారి పాప ఒకటే దగ్గుతున్నాడేమో, బాగా దగ్గుతున్నాడు లేండి. ఏమో కాదు, దగ్గుతున్నాడు. అందుకని విక్స్ బిల్ అయితే తెచ్చుకున్నాను అనమాట. అసలుకి మా చిన్నపిల్లప్పుడైతే విక్స్ అంటే ఒకటే కలరు ఒకటే ఉండేది. ఇప్పుడంటే హనీ అంట, అల్లం అంట, చినులపాయ అంట, జీలకర్ర అంట, ఇంకేముండయో లవంగాలు యాలకులు కూడా ఉండయో మనకు తెలియదులేండి. ఇకనైతే నేను కూడా ఆయన ఒకటి చప్పరిస్తా ఉంటే నేను ఒక చప్పరిసుకొని నేను తినేసాను. ఇకనైతే బట్టలు నిన్నటి అదే ముందు రోజు బట్టలు ఉన్నాయి కదా, అవి తీస్తాను కదా నేను దుప్పట్లు ఆరేసింది, మీకు చూపించాను కదా ఉయ్యాల మీద పెట్టింది. ఇకనైతే ఆ బట్టలన్నీ మడతేద్దాము, మంచిగా ఆరిపోయింది కదా అనేది తీసుకొచ్చి కూర్చున్నాను అనమాట. ఆయన ఏదో సినిమా అబ్బా, అది భానుచంద్రను మధుబాల ఉండే సినిమా, ఏదో సినిమా గుర్తొస్తలేదే. సూపర్ సినిమా మటుకు బాగుంటది. ఆ సినిమా చూస్తా ఉన్నాం అనమాట. మనకి ఖాళీ తీరిక ఉంటది, చూసారా. చక్క మా వారి దుప్పటి వరకు అంత సాయం చేసాడు, పడుకున్నాడు హ్యాపీగా. మనకి ఖాళీ ఉంటుందా చెప్పండి. ఇకనైతే బట్టలు అట్టే పెట్టేసాం అనుకోండి, ఇంక నా అట్లానే ఉండిపోతాయి. ఇప్పుడు చూడండి నా పరిస్థితి ఏమన్నా ఉంటదేమో అసలుకి. ఎలుక మా సాయి చొక్కాలో ఎట్లా ఉందో ఉంది. నేనైతే మటుకు అసలుకి మామూలుగా అరవలేదు, పెద్దగా అరిచిన. అందుకే మీకు స్టార్టింగ్ లో పెట్టాను ఆ అరుపునే నేను. అసలుకి నాకైతే భలే భయం వేసింది. చిన్న చిట్టేలుక అనమాట. హ్యాండ్లో ఎట్ట ఉందో ఏమో. మరి నేను తీసి దండం నుంచి తీసి ఉయ్యాల మీద కూడా వేసాను. మరి అది దాంట్లోనే ఉన్నట్టుంది. ఇక ఇట్లా ఎదిరించినా కూడా కింద పడలేదు, దాంట్లో ఇరుక్కున్నట్టుంది. చెయ్యి పెట్టగానే ఇక్కడ పెద్దగా అరిచిన అనమాట. నాకైతే భయం వేసేసింది. ఇక అందుకని గవ్వ నేను వీడియో ఆఫ్ చేసాను అనమాట. ఇక అది బయటకు వెళ్ళిపోయిందిలేండి. ఇక బట్టలన్నీ అయితే మడతేసి ఎవరి వాళ్ళు సర్ది చేసి ఇక మటన్ తీసేసి ఒక గిన్నెలో పెట్టేశాను. మాకు ఈవినింగ్ కూడా సరిపోద్ది. అదే మా ముగ్గురికి, మా సాయికి, నాకు, మా వారికి. ఇకనైతే పడ్డ అంటన్నీ తోవేసుకుంటున్నాను అబ్బా. ఇంకా ఇదే వ్లాగు, ఎక్కువైతే తీయలేదు. నా పీరియడ్స్ ఆఫ్టర్ నేను చేసుకున్న పనులు ఏమేమి క్లీన్ చేసుకున్నాను మీతో షేర్ చేసుకున్నాను. మళ్ళీ వ్లాగ్లో కలుద్దాం. ఇక ఉంటాయితే అందరికి బై.